గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ కూడా మళ్ళీ కలుసుకుందాం ఆనందంగా ఉంది. ఓకే, మనం ఈ చెప్పుకునేటువంటి పాఠాలు జాగ్రత్తగా చదివింది. నేను 10వ తరగతి కాబట్టి చదివేటువంటి పాఠాలు జాగ్రత్తగా చదవాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే వీర తెలంగాణ. మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు? 10 జిల్లాలు. ఏమి అయితే ఇది నిజాలను నవాబు నుంచి విముక్తి పొంది భారతదేశం యొక్క అంటే యూనియన్లో ఇండియన్ యూనియన్లో కలిసిపోయిన తర్వాత కాలంలో కొంచెం రజాకర్లు కొన్ని గవర్నమెంట్ కాబట్టి అన్నీ మనం ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ రీసెంట్గా మనం ఏంటంటే ఒక 5-6 ఏళ్ల క్రితం కేసీఆర్ నాయకత్వంలో మనం మళ్ళీ ప్రత్యేక తెలంగాణ సాధించడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ మాత్రమే ఆద్యం కాదు. 1960లో కూడా దీనికోసం 1960 అక్కడ మాకు చాలా ఉద్యమాలు జరిగాయి. మాకు ప్రత్యేకంగా మేమే ఉండాలి, మేము ఎవరికి కలవము అని ఉద్యమాలు నడిచాయి. అలాంటి ఉద్యమాలు అలాగే నిజాం నవాబు మీద ఉన్నటువంటి తిరుగుబాటు చేసినప్పుడు చాలా ఉద్యమం నడిచిందన్నమాట. అలాంటి ఉద్యమం నిజాం నవాబు టైంలో ఉన్నప్పుడు దాసరి కృష్ణమాచార్య అని మనకి ఒక మహాకవి జన్మించారు. ఎవరిది? దాసరి కృష్ణమాచార్య. మనకు ఒక అనుమానం కావాలి, చాలా పిల్లలకి అనుమానం వస్తుంది. సార్ మనం కూడా ఇదివరకు మరి 9th క్లాస్లో దాసరి రంగాచార్య అని చెప్పి ఒక గురించి చెప్తున్నాం కదా, మళ్ళీ ఈ దాసరి కృష్ణమాచార్య అంటారు అనేటువంటి డౌట్ వస్తుంది. అయితే దాసరి రంగాచార్య గారు, దాసరి కృష్ణమాచార్య గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు. దాసరి వాళ్ళు ఇంటిపేరు అన్నమాట. దాసరి రంగాచార్య గారు, దాసరి కృష్ణమాచార్య గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు. కానీ ఇద్దరు కూడా గొప్ప కవులే. ఇద్దరు తెలంగాణ నుంచి పోరాటంలో నిజాం నవాబు మీద ఎన్నో కవితలు కథలు రాసి పోరాటం చేసినటువంటి వ్యక్తులే. అయితే మన ఇప్పుడు ప్రస్తుత మాధ్యమాలలో ఉన్నటువంటి దాసరి కృష్ణమాచార్య గారు స్వయంగా పాల్గొనమే కాకుండా తెలంగాణ మీద ఎన్నో రకాలైనటువంటి ఉత్తేజకరమైనటువంటి కవితల్ని పద్యాలని వాటిని రాసి వాటన్నింటినీ కూడా పుస్తక రూపంలో తీసుకుంటారు. అలాంటి వాటిలో మనకి కనిపించేటంటే రుద్రవీణ. ఈ దాసరి పుస్తకాలు రుద్రవీణ, పునర్నవం, మహాప్రోదయం ఇలాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. అలాగే కొన్ని సినిమా పాటలు కూడా రాశారు. సాధారణ ఏమిటంటే ఈ ఇద్దరు దాసరి దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళకే. ఈయన రుద్రవీణ అనేటువంటి పుస్తకాన్ని రాశారండి. ఆ రుద్రవీణలోనే ఈ వీరసంగారు. ఈ రుద్రవీణ 1వ సంపుటము అంటే ఫస్ట్ వాల్యూమ్లో ఉన్నటువంటి దాంట్లో తీసుకోబడింది మన వీర తెలంగాణ అనేటువంటి ఈ పాత్ర అన్నమాట. ఓకే, అయితే మరి ఎప్పుడు పుట్టారండి? మనం రంగాచార్య గారి గురించి 9th క్లాస్లో చెప్పేసుకున్నాం. రంగాచార్యతో ముఖాముఖి అనే పాత్రలు. మరి ఎప్పుడు ఇలా కనిపిస్తారు? ఎప్పుడండి అంటే పుట్టింది ఎప్పుడంటే 27/7/1925లో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 22వ తేదీ 1925లో జన్మించాడు. మరి ఎప్పుడు మరణించాడంటే 5వ తారీఖు 11 అంటే నవంబర్ 87లో చనిపోయాడు. ఈయన 22/7/1925లో పుట్టి 5/11/87 చనిపోయాడు. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు జీవిస్తున్నారు. అంతేకాదు ఈయన ఆంధ్రప్రదేశ్కి చివరి ఆస్థాన కవిగా కూడా పనిచేశాడు. ఈయన పుదువులో రచించబడినటువంటి గాలిక్ అనేటువంటి రచించినటువంటి గీతాలు తీసుకుని గజెండు, మనకు ఊరు ఏమంటారు గజెండు అంటారు, దీన్ని తెలుగులోకి అనువదించారు. గాలిక్ యొక్క గీతాలైనటువంటి గజెండును తీసుకుని తెలుగులోకి అనువదించారు. ప్రస్తుత భాషలో రుద్రవీణ 1వ సంపుటం. ఇదండి ఆయన సింపుల్గా మనం చెప్పుకునేటువంటి అవుట్లైన్స్. అలాగే మనం
మొట్టమొదటి ప్రతిసారి ప్రతి పాత్రలోను ఎవరినో చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటి మన బుక్లో. ఇది ఏమిటి అంటే మనకి ఎగ్జామినేషన్లో ఒకటి ఉంది. ఫస్ట్ క్వశ్చనే ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్ పోయం కానీ అన్ఎక్స్పెక్టెడ్ గద్యం కానీ, అంటే అపరిచిత పద్యము అపరిచిత గద్యం అది ఇస్తాడు. వాటికి ప్రిపరేషన్ అనేటువంటి అయితే ఒక గద్యం ఇచ్చి అది చదివిన తర్వాత దాని పక్కన క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం దేంట్లో చేయాలి, మనం చదివినటువంటి ఇక్కడ ఇవ్వబడినటువంటి గద్యంలోని మనం గుర్తించి రాయాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి, ప్రతి భాగంలోనూ ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ కోసమే చెప్పి తీరాలన్నమాట. ఎందుకంటే దీనికి 5 మార్కుల పైన ఉన్నాయి. కామన్ ఎగ్జామినేషన్లో మనకి 5 మార్కుల పైన ఉన్నది కాబట్టి మనం కంపల్సరీ ఇది నేర్చుకుని తీరాలన్నమాట. ఓకే, ఇప్పుడు చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఏమంటున్నాడంటే ఒక గేయం ఇస్తున్నాడు. ఈ గేయము రంగాచార్య గారు రాసినటువంటి కాదు. ఎవరు రాశారు? డాక్టర్ కొత్తపల్లి రంగారావు అనేటువంటి ఆయన తెలంగాణ పోరాట పాటలు అనేటువంటి ఒక గేయ సంపుటను వెలువరించారు. దాంట్లో తీసుకున్నాం అంటే మనకి అపరిచితమైనటువంటి పద్యము లేదా గేయం అని. దీన్ని చదివి బాగా చదవాలి. 1-2 మార్కులు చదవాలి. చదివిన పక్కన ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాడు నాకు. ఆ క్వశ్చన్లకి ఆన్సర్ దీంట్లో గుర్తించి రాయాలి. నేను ఒక మాట చదువుతాను, తర్వాత క్వశ్చన్స్ చెప్తాను. మీరు మాత్రం ఇంట్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం నోట్స్లో ప్రత్యేకించి దాని గురించి ఎందుకు చెప్పలేదు, దీని గురించి ఎందుకు చెప్పలేదు అని అనుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో రాసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఓన్లీ మనం క్వశ్చన్ ఆన్సర్స్ గ్రామర్ మాత్రమే నోట్స్లో రాస్తాం. మిగిలినంతా కూడా మన టెక్స్ట్ బుక్లో ఏముందో దాని రకాలే కంప్లీట్ చేయాలి. అభ్యసన పేజీని మనం కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. ఇదివరకు కూడా మనం అలాగే చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా అంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాడిచ్చినటువంటి గేయాన్ని చూద్దాం. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోడుల తెగువ చూపింది తెలంగాణ, దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా, పరాన్న గుప్పులకు పక్కలో బల్లపై దేశద్రోహులకి తాగులేదని చాటి ఢంగా బజాయించరా తెలంగాణ, దౌర్జన్యం ఎదిరించరా, జయభేరి మోగించరా తెలంగాణ, జయము రైతుల కందిరా. ఇంకొక మాట చూద్దాం. తెలంగాణ గుండె బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు గుండెల తెగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోరుల తెగువ చూపింది తెలంగాణ, దేశానికి ముందు నిలిచింది తెలంగాణ, దేశానికి పేరు తెచ్చిందిరా, పరాన్న గుంపులకు పక్కలో బల్లెమై దేశద్రోహులకి ఇంకా తాగులేదని చాటి ఢంక బజాయించరా తెలంగాణ, దౌర్జన్యం ఎదిరించరా, జయోగించరా తెలంగాణ, జయము రైతుల కందెరా. ఇందులో మనం కొన్ని వర్డ్స్ చూద్దాము. యోధులు ప్రకృతి, జోధు వికృతి. మనం మన ప్రకృతి నేర్చుకోవాలి. యోధులు ఇక్కడ ప్రకృతి వికృతి. జోధు ఓకే, యోధుడు ప్రకృతి, జోధు వికృతి. యోధుడు అంటే యుద్ధ వీరుగా అర్థం. తెలంగాణ అంటే మన తెలంగాణ కదా, తెలంగాణ ఒకటే. అలాగే మనకి దేశానికి గొప్ప పేరు తెచ్చి దేశంలో నేను మొట్టమొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. పరాన్న భూతులు, ఇది అర్థం చేసుకోవాలి. పరాన్న భూతులు పరాన్న భూతులు అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించేవారు. ఇతరులపై ఆధారపడి
జీవించేవారు. పరాన్న అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించారు. దాన్ని మనం ఇంగ్లీష్లోను పారాసైట్స్ అని. పారాసైట్స్ అంటే ఒక మొక్క మీద ఇంకొక మొక్క ఏ కాండం మీద లేకపోతే కొమ్మ మీద వచ్చి దాని నుంచి ఆహారంగా తీసుకుంటారు. దానికి వేడి అన్నీ కూడా దాంట్లో. అలాగే ఇక్కడ కూడా అంతే. ఎవరైనా సరే తనంతా తన ఆహారం సంపాదించుకోలేక ఇతరులు పెట్టింది మాత్రమే తిరిగి జీవించేటువంటి వాడు, అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళందరినీ కూడా పరాన్నభుక్కులు అంటారు. సాధారణంగా ఇది మన తెలుగులో కొన్ని పదాలకి కొన్ని అర్థాలు విపరీతంగా ఉంటాయి. పరాన్నభుక్కులు అన్నటువంటి అంటే అర్థమేంటి? ఇప్పుడు బిచ్చగాడు కానీ లేకపోతే మన ఇళ్ళ ముందుకు వచ్చేటువంటి మాదాపరం లేకపోతే అనుకునేటువంటి వాళ్ళు జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? మనం వండినటువంటి ఆహారంలో మిగిలిపోయినటువంటి పదార్థాన్ని వాళ్ళు తీసుకెళ్ళి తింటారు. బుక్కు అని తినేటువంటి వాళ్ళు అని అంటారు. పరాన్న బుక్కులు ఇతరుల యొక్క అన్నాన్ని తినేటువంటి వాళ్ళు, పరుల యొక్క అన్నాన్ని అంటే ఇతరులు వండుకునేటువంటి వాటిని తినేటువంటి వాళ్ళు. అంటే నిందార్థంలో రెండవ అర్థంలో ఇతరులు జీవించేటువంటి వాళ్ళు ఒక పదమైంది, రెండోది ముష్టోడుగా అర్థం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మన పరాన్న బుక్కులు అనుకోండి అంటే ముష్టోడా అని తిట్టినట్టు లెక్క అన్నమాట. ఇతరులు రాసిన సాధారణంగా తల్లిదండ్రుల కొంతకాలం మాత్రమే ఆధారపడాలి. తర్వాత మనం స్వయం సిద్ధంగా ఉండాల్సిన అనేటువంటి ఉద్దేశంతో ఈ దాని పదాలు ఉపయోగిస్తున్నాడు కవి. కాబట్టి మన రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు? పరాన్నభుక్కులు అంటే మనకి వాళ్ళు ఇతరులు కాబట్టి మన మీద ఆధారపడి చూస్తారు. మన అన్నాన్ని వాళ్ళు తింటున్నారు, మన నీళ్ళు వాళ్ళు తాగుతున్నారు. కాబట్టి వాళ్ళని పరాన్నభుక్కులు అని అనాలన్నమాట. అంత ఉద్దేశంతో కవి చెప్పాడండి. అలాగే ఢంకా బజాయించే. ఢంకా చిన్నప్పుడు మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం. ఢంకా అంటే రౌండ్ వాయిస్తాం, దాన్ని ఢంకా. ఆ ఢంకా బజాయించడం అంటే గట్టిగా చెప్పేస్తున్నా అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే భేరి, ఢంకానే భేరి చాలా పెద్దగా ఉంటే దాన్ని భేరి అని అంటారు. దీన్ని కొత్తపల్లి రంగారావు గారు తెలంగాణ పోరాటం చేశారు. ఇందులో మనకి క్వశ్చన్స్ తెలిసిందారు. ఈ గేయాన్ని రాసింది ఎవరు? మనం సాధారణంగా తెలంగాణ కదా అని చెప్పి దాసరి రంగాచార్య గారు, దాసరి కృష్ణమాచార్య గారు రాశారని మనం అనేకాలు. కానీ అలా అనుకోవడం. ఇక్కడ కొత్తపల్లి రంగారావు అనేటువంటి ఆయన రాశారు. దీన్ని రచించింది కొత్తపల్లి రంగారావు. ఈ గేయం దేని గురించి తెలియజేస్తుంది? ఈ గేయం దేని గురించి తెలియజేస్తుందంటే తెలంగాణ యొక్క గొప్పతనము. అక్కడిటువంటి దేశానికి ముందు నిలిచింది తెలంగాణ, దేశానికి పేరు తెచ్చింది తెలంగాణ అంటారు. కాబట్టి అంటే తెలంగాణ యొక్క గొప్పతనం. ఈ గేయాన్ని ఎందుకు రాశారు అంటే ఉద్యమంలో తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి రాశారు. ఇట్లా తెలంగాణ గురించి రాసినటువంటి కవులు ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం దాసరి కృష్ణమాచార్య గారు, అలాగే కాళోజీ నారాయణరావు గారు, వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఇది రాశారు. ఇక ఇక్కడికి మన అపరిచిత గద్యం చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే కాలం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పాఠ్యభాగం యొక్క నేపథ్యం, అంటే ఎందుకు ఈ పాఠం తీసుకున్నారు, ఆ ఉద్దేశం ఏమిటి అనేది. తెలంగాణ వీరుల పురిటిగడ్డ. పురిటిగడ్డ అంటే పుట్టినటువంటి ఇల్లు. తెలంగాణ వీరులకు పుట్టినిల్లు అంటానికి ఆ పుట్టినిల్లు అంటే ఏమి? మరి పుట్టినిల్లు అంటే అమ్మగారి ఇల్లు కదా. చాలా మందికి అక్కడే మరి అక్కడే ఉంటారే నమ్మకం లేదా లేదు. చాలా ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి చాలా డెవలప్మెంట్ అనేది అందరూ ఇళ్ళలో పుట్టట్లే, హాస్పిటల్స్లోనే పుట్టారు. కాబట్టి అది ఎక్కడ పుట్టేది, ఎలా ఉంటుంది అంటే ఈ ప్రదేశంలో పుట్టేది చెప్పడానికి. పురిటిగడ్డ అనేటువంటి జాతీయాలు అక్కడ మనకి జాతీయాలు సామెతలు ఇవి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని పాఠం నేర్చుకున్నప్పుడే నేర్చుకుని మనం నేర్చుకోవాలి. పురిటిగడ్డ అంటే ఎందరో యోధులు అంటే మనం చెప్తున్నాం
యోధుడు అంటే వీరుడు, యోధుడు పెట్టుకుంటే యోధుడు, యోధుడు ఏకవచనం అయితే యోధులు బహువచనం. అలాగే జోధు ఏకవచనం అయితే జోధుడు బహువచనం అన్నారు. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం చెప్పి పోరాడి తుది శ్వాస విడిచారు. తుది శ్వాస అంటే చివరి ఊపిరి. మనం ఉన్నటువంటి రోజు మనకు తెలవకుండానే ఊపిరి పీల్చుకుంటా ఊపిరి విడిచేస్తారు. అలా కాకుండా చనిపోయినప్పుడు చాలా మందికి మన సినిమాలో కానీ అక్కడ కనిపిస్తారు. అసలు ఏదైనా వచ్చిందండి ముందర ఏం చేస్తారంటే వేలు పెట్టుకుని చూస్తారు. అంటే శ్వాస ఆడుతూ ఉంటే మనిషి బ్రతికి ఉన్నట్టే లెక్క. కాబట్టి తుది శ్వాస అంటే ఇక ఆ ఊపిరి లేకపోతే, ఊపిరి విడిచిపెట్టకపోతే ఇక మన వాడు. కాబట్టి తుది శ్వాస అంటే చివరి వరకు మరణ పర్యంతము అని అంటారు. దుర్మార్గులు అయినటువంటి రజాకలు అంటే ఇక్కడ ఏమైందంటే నిజాం నవాబు యొక్క చివరి నిజాం నవాబు యొక్క పెళ్లిలో ఇక్కడ పాపం నిజాం నవాబుకి వ్యతిరేకంగా కాసిం రజ్వీ అనేటువంటి వాడు ఏం చేశారంటే సైన్యంలోనే ఒక తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజలని బాగా బాధలు పెడతారు. కాసిం రజ్వీ అనేటువంటి మనకి ఈ కాసిం రజ్వీ అనేటువంటి ఇప్పుడు మన హైదరాబాద్ ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళంటే వాళ్ళ ముత్తాతగారే ఈ కాసిం రజ్వీ అనమాట. ఈ కాసిం రజ్వీ ఆ రోజుల్లో నిజాం నవాబుకి పన్నులు వసూలు చేయమని పెడితే ఇతను ఒక దళాన్ని ఏర్పాటు చేసుకుని 10 రూపాయలు వసూలు చేయమంటే 100 రూపాయలు వసూలు చేయడం, రకరకాలైన బాధలు పెట్టడం, స్త్రీలను హింసించడం, అలాగే చిన్నవాళ్ళని ఇచ్చేయడం, అలాగే పంట పొలాలని దోచుకోవడం, అలాగే రైతుల్ని బాధ పెట్టడం, రైతుల యొక్క అనేకమైనటువంటిది, అలాగే ఇళ్ల మీద పడి దోచుకోవడం, ఇక స్త్రీల మానవగారికి పసిబిడ్డల్ని చంపడానికి అయితే ఏమి అందుకోసమే వాళ్ళని రజాకర్లు అని పిలిచేవారు. ఆ రజాకర్ల మూమెంట్లో అంటే నిజాం నవాబు పీరియడ్లో రాసినటువంటి తెలంగాణ విముక్తి పోరాటం కోసమని చేశారు. కాబట్టి ఈ అరాచకత్వాన్ని ఎదిరించేటువంటి రణక్షేత్రము, రణము అంటే యుద్ధము, క్షేత్రము భూమి. క్షేత్రం అంటే మనం చాలా మంది పర్యాటకాల్లో చెప్తున్నాం. క్షేత్రము అంటే భూమి అని అర్థం ఉంది, క్షేత్రము అంటే బలిపలము అని అర్థం ఉంది, క్షేత్రము అంటే పుణ్యక్షేత్రము అని కూడా అర్థం ఉన్నారు. అంటే ఒకే పదానికి అనేక అర్థాలు ఉండవచ్చు. ఒక పదానికి అనేక మీనింగ్స్ ఉంటే దాన్ని పర్యాయపదాలు అని అంటారు. ఇటువంటి నేల అస్తిత్వము అంటే తన యొక్క ఉనికిని కాపాడుకోవడం వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజా సమూహం తమదైన రీతిలో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పోరాటం చేశారన్నమాట. ధిక్కార స్వరము, ధిక్కారం అంటే ఎదురు సమాధానం. నా మాట ధిక్కరించేవారు అంటే నా మాటకి ఎదురు ఆడుతున్నావు, నన్ను ధిక్కరించిన అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనే ఉద్దేశంతో ధిక్కారం అనేటువంటి ఈ పదానికి ప్రేరించారు. కొంతమంది ఆయుధాలు ధరించి కత్తులు, కటార్లు, తుపాకులు, వీటిలో కర్రలు, వీటిలో పోరాడినటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది అక్షరాయుధంతో పోరాడారు. అక్షరము అంటే పద్యాలు కానీ పాటలు కానివ్వండి అట్లా రాసి కవితము వాటి ద్వారా బోధించినటువంటి దాన్ని అక్షరాయుధం అన్నారు. సాహితీ యోధులు దాసరి కృష్ణమాచార్య గారు ఈ ప్రక్రియని ఎన్నుకున్నారు. ఈయన కత్తిపెట్టు కలం పట్టు పోతామంటే నేను కళతో పోరాడు, నేను కత్తిపెట్టి పోరాడితే నేను కలం పట్టి పోరాడతానని ఆయన కలంతో అంటే కవితో దాసి పోరాటం సాగించారు. మధ్య మధ్యలో ఏంటంటే ఆయన కూడా ఒకసారి అవసరం పడితే ధైర్యసాహసంగా ఆయన ఎదుర్కొన్నారు. వీరుల త్యాగాన్ని స్మరించడం తెలంగాణ యొక్క తల్లి యొక్క ఔన్నత్యం అంటే గొప్పదనాన్ని గుర్తించడం కోసమే స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం అంటే స్వస్థానము తన యొక్క పుట్టినటువంటి ప్రదేశాన్ని దీన్ని ప్రశంసించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇంకా పాఠ్యభాగం వివరాలు ఏంటంటే ఇది ఈ పద్య ప్రక్రియ చెందినటువంటి జీవ తెలంగాణ ఉంటుంది. మన యొక్క రాష్ట్రంలో చూడండి పద్యము పద్య ప్రక్రియకి
చెందినటువంటి అన్నమాట. చారిత్రకాంశాలను వస్తువుగా తీసుకుని రాసినటువంటి పద్యాలు. ఓకే, దాసరి సాహిత్యం అనేటువంటి ఒక సంపుటి బాల్యం ఒక పుస్తకం కూడా ఉంది. అలాంటి వాటిలో రుద్రవీణ అనేటువంటి రుద్రవీణ అనే పుస్తకం నుంచి గ్రహించింది. దాసరి కృష్ణమాచార్య గారు వరంగల్ జిల్లాలో చినగూడూరు అనేటువంటి గ్రామంలో పుట్టారండి. దాసరి కృష్ణమాచార్య గారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చినగూడూరు అనేటువంటి ఊళ్ళో పుట్టారు. నాటి పాలకుల ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మకమైన వైఖరితో ప్రజలని చైతన్యవంతులను చేసినటువంటి ఉద్యమ కవి దాసరి. నాకి కావలి ఎంత దూరం ప్రయాణం అవుతుందో అందాక ఈ భూగోళంలో నేను అగ్గి పెట్టారా అని చెప్పి అన్నాడు. నిజానికి వ్యతిరేకంగా పద్యాలు దీన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి జైలు గోడలు నిండా నిజాలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పద్యాలు రాసిపడేశారు. దేంతో? బొగ్గుతో. జైలు గదిలో పడేస్తే ఆయన ఒక్కడే ఉండేవాడు. అందువల్ల ఏం చేశాడు, జైలు గోడల నిండా బొగ్గు తీసుకొచ్చి ఆ బొగ్గుతో పద్యాలు రాసిపడేశాడు. ఆ పద్యాలు తర్వాత కాలంలో మన వాళ్ళు గ్రంథస్థం చేయడం జరిగింది. ఓకే, అగ్నిధార, రుద్రవీణ, పునర్నవం, మహాంధ్రోదయం, కవితా పుస్తకం, తిమిరేతో సమరం మొదలైనటువంటి పుస్తకాలని, ఇంకా అమృతాభిషేకం ఇలాంటి ఎన్నో పుస్తకాలని రాశారు. అంతేకాదు నవమి అనేటువంటి ఒక నాటికని కూడా రాశారు. అంతేకాదు యాత్రా స్మృతి అంటే తను ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ చూసినటువంటి ప్రదేశాల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ యాత్రా స్మృతి అనే పేరుతోటి ఒకటి రాశారు. సినీ కవిగా అనేకమైనటువంటి ఆనిముత్యాలాంటి పాటల్ని రాసి సినిమా సాహిత్యానికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు. తెలంగాణలో గజల్ ప్రక్రియకి ప్రాణం పోసినటువంటి దాసరి 1961లో గాలి గజలని అనువదించారు. ప్రస్తుతం గురువు కవుల యొక్క కవిత్వాన్ని అనువదించినటువంటి విమర్శకుల యొక్క ప్రశంసాన్ని పొగడతారు. అలా పొందినటువంటి పేరు. తెలుగు సాహిత్యాన్ని సేవ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అప్పుడు 1967లో ఈయనకి బహుమతి సాహిత్య అకాడమీ అవార్డుని ఇచ్చారు. అంతేకాదు 1974వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఈయన పొందడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవిగా పనిచేశారని మనం చెప్పవచ్చు. అంతేకాదు తన అభ్యుదయ కవితా విధానంతో ఆయన సున్నితమైనటువంటి భావాలతో ప్రాచీన కవులు అంటే పూర్వ కవులని వాళ్ళ యొక్క శైలిలో ప్రజల హృదయాన్ని ఆకట్టుకునేటువంటి విధంగా ఈయన రాశారు. కాబట్టి ఈయన చాలా మందికి ప్రజాకవి అని కూడా చెప్పవచ్చు. అంటే ప్రజల కోసమే రాశారు కవిత్వము. ఈయన్ని ప్రజాకవి అని అన్నారు. సాధారణంగా సముద్రం ఉందనుకోండి, సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది, ఎప్పుడు కట్టాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి సముద్రంలో ఒక్కొక్కళ్ళు ఎందుకంటే ఒక్కసారిగా ఉద్యమం చేసి తప్పుడు చల్లారుతుంది. వీళ్ళు ఏంటంటే సముద్రం పొంగు అంటారు, కెరటాల యొక్క పొంగు. అలా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఎంత సముద్రమైనా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, సాధారణంగా మనం భూమిని ఈ భూగోళంలో భూమి యొక్క భాగం కంటే కూడా సముద్రం యొక్క నీటి యొక్క శాతమే చాలా ఎత్తులో ఉంది. నీటి ఎత్తులలో భూమి డౌన్ అయినప్పటికీ కూడా భూమి మునిగిపోవట్లేదు. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు సరే, భూమి ఆకర్షణ చేస్తే అదన్నమాట. ఆ పరిణామాలు మనం నేర్చుకుంటాం. మనకి ఏమి చూడండి కావాలంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒక నీళ్ళలో ఒక గిన్నె లాంటి ఏదైనా లోపల పదార్థం లోపలికి వేసామనుకోండి, పదార్థం యొక్క సాంద్రత తక్కువ ఉంటుంది, నీటి యొక్క పరిణామం ఎక్కువ ఉంటుంది, పైదాకా వస్తుంది. అలాగే భూమి కూడా. ఓకే, కాబట్టి ఇది ఎందుకంటే కొంచెం మనకి జనరల్ అనేది ఉండాలి. అంతేకాదు దీన్ని ఏమంటారంటే చెలియల కట్ట. సముద్రానికి కట్ట కట్టుకోవడం అనేది మన నదులకైతే గట్టు కట్టాము, కాలువలకైతే గట్టు వేస్తాము. మరి వీటికి
కొంతవరకు వచ్చేటువంటి దాన్ని ఏమంటారు చెలియల కట్ట అని అంటారు అన్నమాట. ఈ చెలియల కట్ట ఎప్పుడు ఊహించలేదు, కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాన్ని అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. తెలంగాణ నేల మీద నిజాం విముక్తి కోసమని ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా, సముద్రంలో వచ్చేటువంటి కెరటాన్ని అలా అంటారు. ఓకే, అలల మాదిరిగా ఉప్పొత్తున ఉప్పొంగారు. ఈ ఊరికి తెలంగాణ మీద తిరుగుబాటులోని మహోన్నత త్యాగాల గురించి దాసరి పద్యాలు విని ఉత్తేజితులు కావాలి. అందుకోసమని ఈ పాఠాన్ని మనకి అంటే మనం తెలంగాణ మన చరిత్రని విని మనం తెలుసుకొని మనం కూడా ఉత్తేజితులం కావాలి, మనం ఉత్సాహవంతులం కావాలి, దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి అని ఉద్దేశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చాప్టర్ తర్వాత చెప్పుకుందాము. ఇది మాత్రం మీరు నోట్స్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేయండి, లేకపోతే తర్వాత మళ్ళీ మీరు అది పెట్టి ఇస్తాను. మీకు క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే పెట్టాం, మిగిలినంతా మీ టెక్స్ట్ బుక్లోనే కంప్లీట్ చేయాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అభ్యసన ప్రక్రియలు వాటిని అన్నింటినీ మీరు చెయ్యాలి. ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే మేము పెట్టగలుగుతాం. ఎంతకంటే లాట్ ఆఫ్ నోట్స్ ఉంటుంది మనకి, కాబట్టి ఆ నోట్స్ చూసుకొని అలాగే గ్రామర్ కానీ అలంకారాలు కానీ అంటే మనం చిన్నగా చెప్పుకుంటున్నాము. అది మళ్ళీ స్కూల్ తెచ్చిన తర్వాత మనం దాన్ని చక్కగా వివరణాత్మకంగా గ్రామర్ అంతా కూడా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.